ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ పరిశుద్ధ ఆదివారమున ఆరాధనలో కూడి వచ్చి యూట్యూబ్లో మీద కూర్చొని దేవుని మాటలు వింటున్న ప్రియులందరినీ కూడా మానియన్ తెలుగు బ్యాప్టిస్టు సంఘపక్షంగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాము. ప్రేమతో మిమ్మల్ని ఆదివారం ఆరాధనకు ఆహ్వానిస్తున్నాము. సియోనులో నుండి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆయన కరుణా కటాక్షములు మీ మీద సమృద్ధిగా కుమ్మరించునుగాక. ఆయన మేలుతో మీ హృదయమును తృప్తి పరచునుగాక. ఆరాధన స్టార్ట్ చేసుకుందామండి. దయచేసి అందరూ చక్కగా కూర్చోండి, బైబిల్స్ తెరిచి బైబిల్స్ పట్టుకోండి, కీర్తన పుస్తకం చోట పెట్టుకోండి. ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. మనందరము నిలువబడి దేవుని నామానికి మహిమ కలుగులాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో నుండి డాక్సాలజీ పితృ పుత్ర శుద్ధాత్మ అనే స్తుతి కీర్తన పాడుట ద్వారా ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మాలై మేలానీచు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రములయ్యా. ఈ పరిశుద్ధాదివారమున మీ బిడలముగా కూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తులో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణానందము, విశ్వాసము, నిరీక్షణ, మీ వాక్య వాగ్దానముల కొరకు, నమ్మకమైన మీ సేవకుల కొరకు, సార్వత్రిక సంఘము కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా తండ్రి, మీ సన్నిధిని ప్రేమించి ఆసక్తితో ఈ ఉదయకాలంలో యూట్యూబ్ దగ్గర కూర్చొని దేవుని మాటలు వింటూ ఆరాధనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ కూడా సియోనుల నుండి మీరు దర్శించి నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మరి ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో చూస్తున్న బిడ్డలు, యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక దేవా. ఈ పరిశుద్ధాదివారమున మీ కరుణ కటాక్షములు వారి మీద కుమ్మరించి ఆరాధన అంతటి ద్వారా మీరు మహింపదమని ప్రార్థన చేస్తున్నాం. మా వలె సకల లోకములో మీ దైవ సేవకులు ఈ లాక్డౌన్ పీరియడ్లో తండ్రి యూట్యూబ్ ద్వారా ఆయా మాధ్యమాల ద్వారా తండ్రి ప్రభా మీ వాక్యాన్ని వినిపిస్తూ ఉండగా మీరు దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాం. ఉదయకాలం ఈ ఆరాధన అంతటి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. మనందరం కలిసి పాడుపడుతున్నాం. మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 11వ కీర్తన, చూచుచున్నాము నీ వైపు అనే కీర్తన మనందరం కలిసి దేవుని నామానికి మహిమ కలుగులాగున పాడుకుందాం. అందరూ కలిసి పాడండి. చక్కగా మీ పుస్తకాలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలు తెరిచి మీరు ఏకీభవించి పాడవలసిందిగా చేస్తాం. అందరం కలిసి పాడుకుందాం. చూచుచున్నాము నీ వైపు మా ప్రియజనక అనే కీర్తన అది కలిసి పాడవలసిందిగా చేస్తాం. చూచుచున్నాము నీ వైపు మా ప్రియజనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియజనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను చాచుచు కరములు చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియా
వైపు మా క్రియా జనక చూచుచున్నాము నీ వైపు. ఇటునమ్ము పాపులకు వారెవరైనా నీ శరణు చొచ్చు వారలకు వారెవరైనా నీ శరణు చొచ్చు వారలకు వినుడావు కేడెంబు ఈ జగతిలో వగుచు కనుపరచు చూతువు ఘనమైన నీ కృప చూచుచున్నాం నీ వైపు మా ప్రియా జనక చూచుచున్నాం నీ వైపు మా ప్రియా జనక చూచుచున్నాం నీ వైపు. నీ భయము మా ఎదలను నిలుపుము నీదు ప్రభావము నరకను నిలుపుము నీదు ప్రభావము నరకను. నీ భయము చేవేమో వైభవముందుచు ఏ భయము లేకుండా ఈ భూమిని కొన్నాను చూచుచున్నాము నీ వైపు మా ప్రియా జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియా జనక చూచుచున్నాము నీ వైపు. దయచూచి మాము ఎప్పుడు మంచివి అన్ని దయచేయు ఎల్లప్పుడు మంచివి అన్ని దయచేయు ఎల్లప్పుడు దయచేయాలా నీవి దయచేయుమని కోరా దయచూపి మన్నించు దయగాల మా తండ్రి చూచుచున్నాము నీ వైపు మా ప్రియా జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియా జనక చూచుచున్నాము నీ వైపు. చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను చాచుచు కాలములు చక్కగా నీ వైపు చూచుచున్నాము నీ వైపు మా ప్రియా జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియా జనక చూచుచున్నాము నీ వైపు. ప్రభు నిండారుగా దీవించుగాక. మరందరం దేవుని నామానికి మహిమ కలుగులాగా ఒక కీర్తన చదువుతుంది. బైబిల్ తెచ్చారందరూ శ్రద్ధగా పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరచి పెట్టుకున్నారా? ఈ రోజు మనము 86వ సంకీర్తన చదువు. 86వ సంకీర్తన నేను చదువుతుంటాను, నాతో కలిసి మీరు చదవండి చక్కగా. పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరచి కీర్తనల గ్రంథము 86వ సంకీర్తన అందరము చదువుతున్నాం. దావీదు కీర్తన. యెహోవా నేను దీనుడనో దరిద్రుడనో చెవియొగ్గి నాకు ఉత్తరమేమో ఆవిర్కడిత తగ్గింపుతుంది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దావీదు అంటున్నాడు, దీనుడనో దరిద్రుడనయ్యా. ఎంత తగ్గింపు దావీదు కాడ, తను తగ్గించుకునే మనసు. చెవియొగ్గి నాకు ఉత్తరమేమో, నేను నీ భక్తుడను. ఇప్పుడు అంటాడు, నేను నీ భక్తుడనయ్యా, నా ప్రాణము కాపాడము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. మూడవచ్చు, ప్రభువా దినమెల్లా నీకు మొర్ర పెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింప చేయము. ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడు. ఈ మాట అందరు గుర్తుపెట్టుకోండి. ఆయనకు మొరపెట్టు వారందరి ఎడల ఆయన కృపాతిశయము కలిగిన వాడు. యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము.
నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. ప్రభువా, నీవు మహాత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయు, నీ నామమును ఘనపరచుదురు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగ చేయము. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు గాధము నుండి నా ప్రాణమును తప్పించున్నావు. దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు, బలత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయచూచుచున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము. నీ సేవకు రాని కుమారుని రక్షింపుము. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము. దేవుని మాటలు మనందరి మేలుల నిమిత్తమై దీవించును గాక. ఆమేన్. బ్లెస్. దేవుడు మనకు సహాయం చేసి ఆదరిస్తాడు. ఎంత మంచి దేవుడు. ఆయన సహాయం చేసి నీవు నాకు సహాయుడు అయిన ఆదరించు. ఆయన మాటలు ఎంత శక్తి ఉందో చూడండి. చాలా సంతోషం. ప్రార్థనలోకి వెళ్ళటం ముందుగా మనందరం ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల నుండి 647వ కీర్తన కొన్ని పాఠ పుస్తకాల్లో కృపామైన పాడుతున్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకాల నుండి 661వ పాట, కృపామైన నీలోన పాట. అందరం కలిసి భయకరులాగా పాడుతూ ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపచేసి కందునా, ఇదిగో స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి కందునా, ఇదిగో స్తుతుల సింహాసనం. కృపామయుడా ఆశ్రయ
దయచేసి అందరూ తనలో వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము. ఈ కరోనా వైరస్ యేసు నామములో తొలగిపోవును గాక, యేసు నామములో నిర్మూలమైపోవును గాక, యేసు నామములో అంతరించిపోవును గాక. ప్రభు దీని నుంచి మనకు పరిపూర్ణమైన విడుదల దయచేయాలని ప్రార్థన చేద్దాం. ఇప్పటికే అన్ని కార్యక్రమాలన్నీ ప్రారంభించబడ్డాయి దేశంలో, రాష్ట్రాల్లో. కాబట్టి దీంతో కలిసి సహజీవనం చేయాలి అని పెద్దలు చెప్తా వచ్చారు నాయకులు. మరి మన గుడారాల్లో ఏ అపాయం ధరించారకుండా దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడి భద్రపరచినట్లుగా ప్రార్థన చేసుకుందామండి. త్వరలోనే దేవుని మందిరాలు తెరవబడాలి. పరిశుద్ధమైన మందిరాల్లో మనం కలిసి ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుని సన్నిధిని అనుభవించినట్లుగా ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధ ఆదివారమున మిమ్మల్ని స్తుతించి గణపరచుటకు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. వేల్పులలో మీ వంటి వారెవరు మా తండ్రి? పరిశుద్ధతను బట్టి మీరు మహనీయుడు. స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు, అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేయదేవానికి స్తోత్రం. నమ్మదగిన మా యేసయ్యా, శ్రీమంతుడు అయిన మా యేసయ్యా, జ్యోతిర్మయుడైన మా యేసయ్యా, వాత్సల్యపూర్ణుడైన మా యేసయ్య, కార్యములు సఫలము చేయ మా యేసయ్యానికి స్తోత్రం. యా పరిశుద్ధ ఆదివారమున మీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థించడానికి మాకు ఇచ్చిన అవకాశం స్తోత్రం. ఎన్నోసార్లు నీకు ఆయాసకరమైన జీవితాన్ని మేము జీవించున్నామయ్యా. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి తండ్రి. అయ్యా, నీకు ఆయాసకరమైన మార్గములు మాలో ఉన్నాయ్యా. యోహాను భక్తుడు మన పాపములను మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయని సెలవించిన దివ్యమైన వాగ్దానంతో మీ సన్నిధిలోకి వస్తున్నాము దేవా. మీకు విరోధముగా, వ్యతిరేకముగా మా బ్రతుకుల్లో ఉన్న ప్రతి విధమైన పాపమును మీ పరిశుద్ధ రక్త ధారలతో కడిగి పవిత్రపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆత్మతో సత్యముతో ఈ ఉదయకాలంలో మేము మిమ్మల్ని ఆరాధించడం సహాయం దయచేయండి. ప్రపంచ దేశాలు వణికిస్తున్న ఈ కరోనా వైరస్ యేసు నామములో, మీ శ్రేష్టమైన నామములో, ఘనమైన నామములో ఇది నిర్మూలమైపోవును కాక, అంతరించిపోవును కాక దేవా. మా ప్రాంతం నుండి దీన్ని తీసివేయండి ఆయన. అయ్యా, మా రాష్ట్రం, మా దేశం నుంచి దీన్ని తీసివేయండి ఆయన. ప్రపంచ దేశాల నుంచి వైరస్ తీసివేయండి తండ్రి. అయినా మీరు పరమ వైద్యుడుగా స్వస్థపరచండి. త్వరలోనే వైరస్ తండ్రి మరి తీసివేయడానికి వ్యాక్సిన్ దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. సహాయం దయచేయండి. మా తండ్రి సార్వత్రిక సంఘాల మీద జరుగుతున్న సేవలు దీవించండి. నమ్మకంగా పరిచయం చేస్తున్న మీ దాసులు దీవించండి. మా దేశంలో ఉన్న అనేక మంది భారతీయ నివాసులు ఆయా దేశాలు నివసిస్తున్నారు తండ్రి. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, షార్జా, లండన్, సౌత్ ఆఫ్రికా, మస్కట్, న్యూజిలాండ్ లో, కువైట్, స్వీడన్ లో, సింగపూర్ లో, మలేషియా, చైనాలో, శ్రీలంకలో ఉన్న మా ప్రియులు దీవించయ్యా. వారి చుట్టూ మీ కంచె వేయండి. నీ కాపుదల దయచేదేవా, మీ క్షేమం దయచేదేవా,
సురక్షితంగా మా బిడ్డలు మీరు దాచి నీ రెక్కలను భద్రపరచుకొని ప్రార్థిస్తున్నాను. అయ్యా తండ్రి, మా బిడ్డలు ఎక్కడున్నా మీ కృపలు ఎత్తి పట్టుకోండి ప్రభా. ఆయన మిషనరీ సంస్థల ద్వారా జరుగుతున్న సేవ దీవించండి. ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ ద్వారా, ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ పెడతారు, ఎఫ్ఆర్ సంస్థల ద్వారా, వరల్డ్ మిషన్ ద్వారా, టీవీలో రేడియోలో నమ్మకంగా వస్తున్నటువంటి ప్రభాని వాక్యాన్ని ప్రకటిస్తున్న సేవకులు వారి పరిచయం జ్ఞాపకం చేసి కొండల లోయల అనాగరికమైన పరిసర ప్రాంతాల్లో ఈ శిలువ సువార్త ప్రకటిస్తున్న సేవకులు వారు చేస్తున్న పరిచయం దీవించయ్యా. ఆ దేశాన్ని దీవించండి, నాయకుల అధికారులు దీవించండి. ఆయన త్వరలోనే లాక్డౌన్ తీసివేసుకుని అయ్యా పరిశుద్ధమైన మీ మందిరాల్లో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి. అయ్యా మీ మందిరాల్లో మేము కోరుకుంటే ఎవరైనా మమ్మల్ని ఆటంకపరుస్తుంటే యేసు నామములో వారికి మంచి హృదయాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా వారిలో జాలి కలిగిన మనసు, కరుణ కలిగిన ఆత్మతో నింపండి అయ్యా. ఆయా మిమ్మల్ని ఆరాధించడం ఏ ఆటంకం లేకుండా మేము మీ మందిరాల్లో కూడి మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయండి. ఇదే కాలంలో ప్రపంచ దేశాలు మీరు జ్ఞాపకం చేసుకుని మా దేశాన్ని అధికారులు దీవించయ్యా. ఈ వైరస్ నుంచి మాకు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అంటే రాష్ట్రాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైతే ఎక్కువైపోతుందో ఆ ప్రాంతాల ప్రభావాన్ని కృప చూపించండి. దీని కొరకు తండ్రి ఎంతో ప్రయాసపడుతున్న డాక్టర్లు, నర్సులు తండ్రి, అలాగే పారిశుద్ధ్య కార్మికులు మీరు దీవించండి ప్రభా. పోలీసు యంత్రాంగాన్ని నాయన, వాలంటీర్స్ పరిచయం మీరు దీవించయ్యా. అధికారులందరినీ కూడా మీరు దీవించరన్నా. వారి కష్టాన్ని, ప్రయాసం మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. రోగులతో ఉన్న తండ్రి, కరోనా వైరస్ బాధపడుతున్న వారికి యేసు నామములో స్వస్థత కలుగునుగా ఇప్పుడే నా తండ్రి కార్యం జరిగించగా తిప్పివేవాడు ఎవడయ్యా కృప చూపించయ్యా. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను ఆలకించి వారి పాపాలు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నారు కదా. ఇదిగో మా తండ్రి, ఇదిగో మా దేశాన్ని మీరు స్వస్థపరచండి అయ్యా, స్వస్థపరచండి. దేశంలో ప్రతి ఒక్కరికి మనం తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. నాయకులను దీవించండి, క్రైస్తవులుగా ఉన్నతమైన ఉద్యోగాలు బిడ్డలను దీవించండి, రాష్ట్ర నాయకులను దీవించండి తండ్రి. ఆ యొక్క జిల్లా యంత్రాంగాన్ని మీరు దీవించండి, వైరస్ నుంచి విడుదల దయచేయండి. ఆ సంఘాన్ని తండ్రి మీరు దీవించండి, గ్రామ సంఘాలను దీవించయ్యా. అయ్యా వెనుకొండ పట్టణాన్ని మీరు దీవించి ఇంతవరకు మీరు కాపాడుతూ చేస్తున్నాం. మా సంఘాన్ని బట్టి స్తోత్రాలు. దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘం, ఆ సంఘం ఏడలో మీరు జరిగిస్తున్న కార్యాలు బట్టి స్తోత్రాలు. కాబట్టి వారిని దీవించండి, పెద్దలను దీవించండి, చిన్నలను యవనస్తులను దీవించి ఆశీర్వదించండి, విధవరాలను దీవించండి. అయ్యా త్వరలోనే మీ పరిశుద్ధ మందిరాలు మీరు కూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ కార్యాలు మా మధ్యలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. శత్రు కార్యాలు యేసు నామములో తొలగిపోవుగాక. సంఘము, పరిచర్య, కుటుంబాలను మిక్కిలి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఉదయకాలమయ్యా ఈ వారంలో పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకుంటున్నాం. ఆ సంఘ సభ్యులందరిపై, వారి కుటుంబాలపై మీ దీవుల ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమ్మరించమని వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించి శక్తి కలిగిన నీ వాక్యం మేము అనుభవించి ఆయన ఈ లోబడి జీవించే భాగ్యం దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం మీద సమయం లేదు, ఎందుకంటే చాలా వివరంగా నేను కొన్ని విషయాలు గ్రహించాలని ఇష్టపడుతున్నాను ఈరోజు. కాబట్టి వాక్యానికి ఎక్కువ సమయం ఇద్దాం. దేవుని వాక్యం శ్రేష్టమైన వాక్యం. దానికి ముందుగా మనందరం పరిశుద్ధ గ్రంథాలు చదవండి. సజీవ వాక్కు మాయదని సజీవ వాక్కు సజీవ వాక్కు మాయదలో వసింప చేయు మీ దినము నీ ఆత్మ జీవ జలములలో నురంతల ఫలము మాకిమో నురంతల ఫలము మాకిమో సజీవ వాక్కు మాయదలో వసింప చేయు మీ దినము. ఈరోజు అందరూ చక్కగా
బైబిల్ స్టడీ లాగా దేవుడి మాటలు మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. చక్కగా అందరూ ఆ 9వ అధ్యాయం తెరచిపెట్టారు. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం. ఈ అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో ఈరోజు ఒక 7 విషయాలు, 7 జీవితాలు మనం చూడబోతున్నాం. 7 characteristics in the book of Acts of Apostles, chapter 7. మన అంశము గాడ్స్ వర్క్ ఇన్ హ్యూమన్ లైఫ్. మనుషుల జీవితాల్లో దేవుడు చేసే కార్యం. వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతంగా కార్యములు చేయు దేవుడు. అయితే మనమే పెడుతున్నాం. ప్రయాసపడి భారం వహించిన సమస్త జిల్లాలు నాయకు రండి అన్నాడు. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో, ఎవరైతే ఆయన పిలుపును అందుకొని ఆయన స్వరానికి లోబడతారో, వారి జీవితాల్లో ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు. గొప్ప దేవుడు ఆయన. అద్భుతాలు, ఆశ్చర్యాలు. ఆయనకు అసాధ్యమైన దేవుడండి. దేవుడు ఆయనకు అసాధ్యమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. దేవుడు బిడ్డలారా, మనుషుల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో నేను 7 జీవితాలు చక్కగా 1 by 1 చూద్దాము. ఎంతో గొప్ప పాఠాలు. 7 జీవితాల్లో మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. దయచేసి అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు, నిన్నే మా చెప్తుంది నీకే. తల్లి మీరు కూర్చోండి. పిల్లలు ఎవరు వస్తుంది? కూర్చోండి. తల్లిదండ్రులు మొత్తుకుంటున్నా కూర్చోండి. బైబిల్ తీసుకోండి. బైబిల్ తీసుకుని నీకే చెబుతుంది. సోఫా మీద కూర్చుని కాలు మీద కాలేసుకున్నాం. చక్కగా దేవుడి మాటలు వినాలి. దేవుడి మాటలు విన్నాం. అపోస్తల కార్యం 9వ అధ్యాయము మొదటి క్యారెక్టర్ చూడండి. మొదటి వచ్చిన అపోస్తల కార్యాలు 9వ. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, చూడండి, సౌలు పౌలుగా మారక మునుపు ఏంటంట? తనకు ప్రాణాధారం ఏంటంట? హత్య చేయటం, శిష్యులను, ప్రభు యొక్క శిష్యులను బెదిరించటం, హత్య చేయటం. ఇదే తనకు ప్రాణాధారం. కొంతమందికి ఇదే ప్రాణాధారం. దేవుని బిడ్డలు బెదిరించటం, హత్య చేయటం, వారి మీద ఏదో ఒక నేరారోపణ చేయటం, అబద్ధ సాక్ష్యాలు వల్లించటం, లేచిన మొదలుకొని ఇదే కొంతమంది ప్రాణాధారం. సౌలు లాంటి వారు లేకపోలేదు. ఇలా వింటున్న నీ బ్రతుకు ఇప్పుడు ఈ రోజు వరకు ఇలా ఉందేమో, కానీ సౌలు జీవితం మార్చబడింది. సౌలు జీవితం అయినట్టు ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి, చూడండి 2వ వచనం, అపోస్తల కార్యం 9. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. సౌలు ప్రయాణం చేస్తున్నాడు. సౌలు ప్రయాణం ఏంటి? ప్రయాణం యెరూషలేము నుండి దమస్కు 330 కిలోమీటర్లు ఉంటుంది. మేము చూసాము ఆ దమస్కు మార్గం. దేవుని మహాకృప. యెరూషలేము నుండి దమస్కు దాకా వెళ్ళి ప్రభు శిష్యులు బెదిరించాలి, వారిని హత్య చేయాలి. ఇదే ప్రాణాధారమైందని లోకపు ప్రయాణం చేస్తున్నాడు. జీవితం ఒక ప్రయాణం. చాలా మంది ప్రయాణం చేస్తారు. ఇది ఒక ప్రయాణం అండి. మనిషి జీవితం ఒక ప్రయాణం. ఎటువంటి ప్రయాణం చేస్తున్నావు తల్లి, అమ్మా, అయ్యా, చూస్తున్నా నీవు? సౌలు ప్రయాణం చేసినట్టుగా వారిని వీరిని బెదిరించాలి, ఇంట్లో వారిని బెదిరించాలి, దేవుని బిడ్డలు బెదిరించాలి, హత్య చేయాలి, ఇలాంటి మాటలతో, సూటిపోటు మాటలతో గాయపరచాలి.
ఆజ్ఞ తీసుకొని బయలుదేరినట్ట ప్రయాణం చేస్తున్నాడు. అటువంటి ప్రయాణాలు మంచి ప్రయాణాలు కాదు. అటువంటి ప్రయాణాలు మంచి ప్రయాణం. ఆ సమయంలో దమస్కు దగ్గరికి వచ్చేసరికి అకస్మాత్తుగా ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. మొదటి క్యారెక్టర్ నేను పెట్టిన పేరు తెలుసా? విజిటెడ్ బై ద లార్డ్. దేవుని ద్వారా దర్శించబడిన వ్యక్తి. జీవితపు ప్రయాణంలో తన ఇష్టానుసారంగా జీవిస్తూ శిష్యులను బెదిరించాలని, దేవుని ప్రజలను హత్య చేయాలని, అదే తనకు ప్రాణాధారమైనట్టు ప్రయాణం చేస్తున్నటువంటి సౌలును ప్రభు దర్శించాడు. ఈ ఉదయకాలం లోకానుసారంగా జీవించాలని, లోక సంబంధమైన జీవితాన్ని జీవించాలని, లోకపు పోగడలతో జీవించాలని ఈ జీవితపు ప్రయాణం చేస్తున్న నిన్ను ఇదిగో ఈ వాక్యం వింటూ ఉండగానే నా ప్రభు నేను దర్శిస్తున్నాడు. ఈ ఉదయకాలం వాయిదా వేసుకోవాక ఈ రోజు లోపడి దేవుడు మాట రక్షించబడాలి. ఎప్పుడైతే సౌలును ప్రభు దర్శించాడో సౌలు నేల మీద పడిపోయాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. సౌలు ప్రభునే చేయాల, కానీ దేవుని బిడ్డలను హింసించాడు అంటే దేవునిని హింసించినట్టే. దేవుని సేవకులను హింసించారు అంటే దేవునిని హింసించినట్టే. దైవజనులను హింసించారు, బెదిరించారు, గాయపరిచారంటే ప్రభువుని హింసించినట్టే. ప్రభు అంటున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ప్రభు నీవెవరు అయ్యా? ఆ రోజు ఆ సమయంలో సౌలు మారిపోయాడు. తన ప్రయాణాన్ని మార్చుకున్నాడు, తన స్వభావాన్ని మార్చుకున్నాడు, తన ఆలోచనలు మార్చుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన నిర్ణయాలు మార్చుకున్నాడు, తన తీర్మానాలు మార్చుకున్నాడు. జీవితం మారిపోయింది. యేసు దర్శించిన వేళ సౌలు జీవితం మారిపోయింది, ప్రయాణం మారిపోయింది. ఆ సౌలే పౌలుగా మారిపోయాడు. ఈ ఉదయకాలం దేవుని బిడ్డలారా నిన్ను కూడా ప్రభు దర్శిస్తున్నాడు. ఎంతకాలం రక్షణను వాయిదా వేస్తావు? ఎంతకాలం దేవుని దర్శనాన్ని తృణీకరిస్తావు? ఎంతకాలం దేవుని దర్శనాన్ని వ్యతిరేకిస్తావు? కదా మంచి పాట ఉంది, మంచి పాట ఉంది, చేస్తాడు. ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువవందువు. యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా. ఇంకో మాట ఉంది ఇక్కడ, మూడవ వచనం, యేసయ్య సహనము తోడా చెలగాటమా, ఈనాడే రక్షణ దినము గ్రహించుమా. సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు. యేసయ్య సహనము తోడా చెలగాటమా, చెలగాటమా ప్రభువుని దర్శిస్తున్నాడు. చెలగాటలాడద్దు, చెలగాటలాడద్దు. ఏ దేవుడు ఆ రాత్రి ఆ సమయంలో సౌలును దర్శించాడో అదే ప్రభు దీర్ఘశాంతము కలిగిన యేసయ్య ఉదయకాలం నిన్ను కూడా దర్శిస్తున్నాడు. వాక్యం ద్వారా లోబడాలి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరాలు రాకముందే దేవుడు మంచి తరుణం నీకు ఇస్తూ ఉండగానే సౌలు మారినట్టుగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. మొదటి క్యారెక్టర్ సౌలు మతోరులోని మారిపోయాడు. యేసయ్య దర్శించిన సమయంలో సౌలు తన ప్రయాణాన్ని మార్చుకున్నాడు. సౌలు ప్రభువుకు లోపడ్డాడు, ప్రభు స్వరానికి లోపడ్డాడు, ప్రభు చెప్పిన మాటకు లోపడ్డాడు. రక్షణకు వచ్చింది.
అది మొదటి క్యారెక్టర్, దేవుని కోసం గొప్పగా వాడుకుంటాడు. రెండవ క్యారెక్టర్ అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 10వ వచనం. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు నేను ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువు. అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను నేనున్నాను. అందుకు ప్రభు నీవు లేచి తిన్నది అనబడిన వీటికి వెళ్ళి యోర్దాను వారి ఇంట తార్సువాడైన సౌలు అనువాడి కొరకు విచారించి ఇదిగో అతను ప్రార్థన చేస్తాడు. ప్రభు దర్శనాన్ని చూసుకున్నాడు. సౌలు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన పడి అననీయ రెండవ క్యారెక్టర్. అననీయాకి పెట్టిన పేరు లెడ్ బై ద లార్డ్, దైవాత్మతో నడిపించబడిన వాడు. చూడండి, దేవుడు అననీయ అని పిలవగానే అననీయ ఏమన్నాడు? ఎవరు అన్నాడా? ఎక్కడ అన్నాడా? ఇదిగో నేనున్నా. ప్రభువా ఇదిగో నేనున్నా. ఐ యామ్ రెడీ టు సర్వ్ యు. ఐ యామ్ రెడీ లార్డ్, ఐ యామ్ రెడీ. సిద్ధంగా ఉన్నాడు. చాలా మంది సిద్ధంగా లేదు దేవుని కోసం. అననీయ దైవాత్మతో నడిపించబడిన దేవుడు మాట్లాడినప్పుడు సిద్ధంగా ఉన్నావా? దేవుడు తన ప్రణాళికలో సిద్ధంగా ఉన్న వ్యక్తులను వాడుకునేవాడు. చాలా మంది ఈ రోజున సిద్ధంగా లేరు. ప్రభువా అననీయ అయ్యా ఇప్పుడే 2 ఫోన్ మాట్లాడొస్తానయ్యా అన్నాడా? ఒక్క మిస్డ్ కాల్ పడింది, అయ్యా చూసుకొని వస్తాను అన్నాడా? లేదా ఇంటికాడ అక్కడుంది అన్నాడా? దేవుడు పిలిచిన వెంటనే దైవాత్మక లోపుని పిలిపించాడు. వెళ్ళానయ్యా, అక్కడికి వెళ్ళి తార్సువాడైన సౌలు అని వాడి కొరకు నువ్వు విచారించు. యోర్దాను వారి ఇంట అతడు ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు వెళ్ళి చేయబెట్టి ప్రార్థన చేయాలి. చాలా విషయాలు అన్నాడు. కానీ దేవుడు చెప్పినప్పుడు వెళ్ళి లోపలి నడిచి దేవుడి కార్యం జరిగించు. దేవుడి కార్యానికి లోపడ్డాడు. దైవాత్మతో నడిపించబడ్డాడు. దేవుడు అననీయ లెడ్ బై ది లార్డ్, ప్రభు చేత నడిపించబడినవాడు, దైవాత్మతో మనం కూడా దేవుని ఆత్మతో నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అయ్యారని చక్కటి మాట మనకు వస్తుంది. ఆత్మ చేత నడిపించబడాలంటే ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. మూడవ వ్యక్తి అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 26-27 వచనాన్ని చదువుతున్నాను. అతడు అనగా సౌలు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టుకు యత్నం చేసిన కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడరు. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపొస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభువు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించెననియు వారికి వివరముగా తెలియపరిచెను. మూడవవాడు బర్నబాకు పెట్టిన పేరు ఏంటంటే ఎంబోల్డెడ్ బై ద లార్డ్, దేవుని ద్వారా ధైర్యపరచబడింది. సౌలు వారి దగ్గరికి వచ్చాడు. శిష్యుల దగ్గరికి వస్తే శిష్యులందరూ భయపడిపోయారు. ఎందుకంటే ఒకప్పుడు జీవితం వేరు సౌలుది, కానీ ఇప్పుడు మారేడు పౌలైన. తెలుసుకోలేక భయపడ్డారు శిష్యులు భయపడ్డారు. కానీ బర్నబా ధైర్యంగా ఏం చేశాడంట? అతనిని దగ్గరకి తీసుకున్నాడు. బర్నబా ధైర్యంతో దగ్గర తీసుకున్నాడు. లోకస్తులందరూ భయంతో ఉంటే దేవుని బిడ్డలు ధైర్యం చెప్పాలి. దేవుని బిడ్డలు ధైర్యాన్ని నూరిపోయాలి. దేవుని బిడ్డలు ధైర్యంతో దగ్గర తీసుకోవాలి. దేవుని బిడ్డలు ధైర్యపు మాటలు చెప్పాలి. అందరూ భయపడ్డారు. బర్నబా క్యారెక్టర్ వేరే. అసలు బర్నబా క్యారెక్టర్ వేరేంటి? ఎంబోల్డెడ్ బై ది లార్డ్. దేవుని ద్వారా ధైర్యం
బర్నబాకి ధైర్యము. అందరూ భయపడ్డారు సౌలుకి. కానీ దగ్గర తీసి అపోస్తలులతో తోడుకొని వచ్చి త్రోవలో ప్రభువు చూశాడని, ప్రభు అతనితో మాట్లాడాడని, అతను దమస్కులో ఎక్కడైతే శిష్యులను చంపాలనుకున్నాడో, బెదిరించాలనుకున్నాడో, ఆ దమస్కులోనే యేసు నామమును బట్టి ఎలా బోధించాడంట? ధైర్యంగా బోధించాడని. వారికి ఎలా చెప్పాడు? వివరముగా చెప్పాడు. వివరముగా చెప్పాడు. ధైర్యంగా. ధైర్యం. ఉదయకాల వాక్యం ఇచ్చాడు. నీకు ధైర్యంగా ధైర్యం ఉందా? ధైర్యం ఉన్నప్పుడు అందరినీ దగ్గర తీసుకుంటాం. ధైర్యం లేనప్పుడు అందరికీ దూరం అయిపోతాం. ధైర్యం, ప్రభువుని బట్టి ధైర్యం కలిగిన వారు అందరి దగ్గర తీసుకుంటారు. నా వారి ఇది నా వారు. ఒకప్పుడు సౌలు క్యారెక్టర్ వేరు, ఒకప్పుడు హానికరం, దూషకుడే. కానీ ప్రభుని ఎదిగిన తర్వాత జీవితం మార్చుకున్నాడు. కాబట్టి దగ్గర తీసుకోవాలి. భయపడకూడదు, దగ్గర తీసుకోవాలి. ధైర్యంతో, మాటలతో ధైర్యపరచాలి. బర్నబా ధైర్యపరిచిన వ్యక్తి. మనం కూడా ఇతరులను ధైర్యపరచాలి. అటువంటి ధైర్యం వల్ల ఉన్నప్పుడే మనం ఇతరులను ధైర్యపరచాలి. అందుకనే మనం మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. చూడండి, హెబ్రీ పత్రికలో ఇక్కడ ఒక మాట చూపిస్తాను. ఆ మాట హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35 వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. ఏ సమయంలో కూడా ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని బిడ్డలు, ఒకరోజు ప్రభు మనకు దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం. ఏ పరిస్థితుల్లో, ఇప్పుడు చుట్టూ కరోనా వైరస్, లేదా మీ ఇంట్లో కొన్ని సమస్యలు చూస్తున్న, మీ బ్రతుకులు కొన్ని సమస్యలు మిమ్మల్ని కృంగదీస్తున్నాయేమో, ఆయన ధైర్యాన్ని విడిచిపెట్టాలి. ధైర్యం తెచ్చుకోండి, దేవుడు కార్యం చేస్తాడు. ధైర్యం తెచ్చుకోండి. మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. యెహోవా మీ పక్షమున కార్యము సఫలం చేయనంటాడు. దేవుడు కార్యం చేస్తాడు. ధైర్యం తెచ్చుకోండి. అన్నమా ధైర్యం. 4వ క్యారెక్టర్ అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 32వ వచనం. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయొచ్చు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. పేతురు గొప్ప క్యారెక్టర్ అంటే పేతురికి పెట్టిన పేరు యూజ్డ్ బై ద లార్డ్. దేవునిచే వాడబడిన పాత్ర. పేతురు దేవునిచే వాడబడ్డాడు. ఎంత గొప్పగా వాడబడ్డాడో పేతురు. ఎవరొకప్పుడు పేతురు ఎవరండి? అబద్ధికుడు పేతురు. 3 అబద్ధాలు చెప్పాడు. నువ్వెవరో నాకు తెలియదయ్యా అన్నాడు యేసయ్య గురించి. అతిశయంతో మాట్లాడిన పేతురు. గర్వం కదా. ఒకప్పుడు పేతురు కూడా గర్వం ఉంది. ఈ రోజున కూడా చాలా మంది జీవితాల్లో ఈ గర్వం అనగానే ఒక మాట గుర్తొస్తుంది. ఏంటి తెలుసు ఆ మాట? మాట ఏంటంటే మోయాబు గురించి ఒక మాట చదువుతుంటే, చూడండి, ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం. చూడండి, ఈ మాట అసలు మనం చదువుతుంటే మరి ఆశ్చర్యం వేసింది. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 29వ వచనం. 29 ఇర్మియా గ్రంథం 48, 29, 30 కలిసి ఉంది. మోయాబీల గర్వమును గురించి వింటివి. మోయాబీల గర్వం గురించి విన్నాడు ప్రవక్త. అందుకని రాస్తున్నాడు. ఏంటంటే వాళ్ళది వారు బహు గర్వపోతులు. ఏంటంటే ఆ మాట అసలు నాకు మళ్ళీ ఆశ్చర్యం వేసింది. వారు బహు గర్వపోతులు. వారి అతిశయమును గురించియు, గర్వమును గురించియు, అహంకారమును గురించియు, పొగరును గురించియు మాకు సమాచారం వచ్చెను. 4 అంతస్తులుగా పనిచేస్తుంది గర్వం. చూడండి ఎట్లా వారి అతిశయం కాస్త గర్వం. పేతుల్లో కూడా అతిశయం, అది గర్వానికి నడిపించింది. గర్వము అహంకారం అయింది. అహంకారం పొగరు పెట్టింది. అంటలా వీడికి ఎంత
పొగరు వీడి మాట ఏంటదా పొగరు. పొగరును గురించి మాకు సమాచారం వచ్చెను. వారి తామసమును వచించరాని వారి ప్రగల్భములను నాకు తెలిసే ఉన్నవి. చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. గర్వం ఉన్నవాడు పొగరు పట్టినాడు, చేయదగని క్రియలు. ఇంట్లో ఈరోజు యవనస్తులు పిల్లలు చేయదగని క్రియలు చేస్తూనే ఉంటారు. ఇష్టానుసారమైన క్రియలు, ఇష్టానుసారమైన జీవితం. పేతురు కూడా ఒకప్పుడు చేయొచ్చు. ఎందుకు గర్వపడుతున్నా? బైబిల్ ఏం చెప్తుంది? నాశనములకు ముందు గర్వము నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు వదిలిపెట్టింది. దేవుడు అహంకారం ఎదిరిస్తాడంట, దీనులకు కృపిస్తాడంట. వర్ధలు లేకపోవటానికి గర్వమే కారణం. రాజైన ఉజ్జియా గర్వించి, మనస్సును గర్వించి దృష్టి వేస్తున్నాడు. దేవుడు ఒక స్థితిలోకి తీసుకెళ్ళిన తర్వాత చాలా మంది గర్వించుకోండి. పేతురు ఒకప్పుడు ఇలాంటి వాడు, అచ్చయించాడు. ఆ తర్వాత పేతురు అబద్ధం ఆడాడు. పేతురు చాలా దేవుని దూరం వెళ్ళిపోయిన వాడు దేవుడితో వాడబడతాడు. అది గొప్ప సంగతి. దేవుడి చే వాడబడిన పాత్ర. ఒకప్పుడు నీ జీవితం ఎలా ఉందో దేవుడు చూడండి. ఇప్పుడు దేవుడి చే వాడబడాలనుకుంటున్నావా? ప్రభువుని హృదయాన్ని అప్పగించు. యేసు ప్రభువుకి నిన్ను అప్పగించు. ప్రభు నిన్ను బలంగా వాడుకుంటాడు, ఇష్టమైన సాధనంగా వాడుకుంటాడు. ప్రభు నిన్ను మరలా మారుస్తాడు, నీ యొక్క జీవితాన్ని మారుస్తాడు. పేతురు ఎంత అద్భుతంగా ఈ అధ్యాయంలో పేతురు చేసిన కార్యాలు దేవుని చే వాడబడి. ఒకప్పుడు పేతురు గర్వించాడు, కానీ ఇప్పుడు దేవుని చే వాడబడిన పాత్ర. 5వ క్యారెక్టర్ అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 33-34 వచ్చింది. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏళ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనయ అను ఒక మనుషుని చూచి పేతురు, ఐనయా, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచాను. ఐనయా, 5వ క్యారెక్టర్ పేరు ఐనయా. ఐనయా అనే వాడు స్తుతించేవాడు. ఈయనకి పేరు పెట్టింది హీల్డ్ బై ద లార్డ్, స్వస్థపరచబడిన వాడు. ఆయనకు పక్షవాత రోగం అంట. ఎన్ని సంవత్సరాలు? 8 ఏళ్ల నుండి మంచం పట్టిన ఐనయా. ఒక అద్భుతమైన విషయం చెప్పంటారా? 8 ఏళ్ల నుంచి ఆయన చదువుకోవాలి. ఎందుకో తెలుసా? ఆయన పేరే స్తుతి. దేవుని స్తుతిస్తానే ఉన్నాడు. నాకు బాగాలేదే, నాకు జ్వరం వచ్చిందే. చాలా మంది అంటారు నాకు జ్వరం వచ్చిందండి, నాకు అది బాగాలేదు ఇది బాగాలేదు. కాదు, చదువుకోవాలా, గొలుకోవాలా. 8 ఏళ్ల నుండి రోగం ఉన్నా ఆయన దేవుని స్తుతిస్తానే ఉన్నాడు. స్తుతి నీ స్థితిని మారుస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే అనారోగ్యంతో ఉండి ఈ మాటలు వింటున్నారో దేవుని స్తుతించు, సరగబాకు, గొరగబాకు. ప్రభుని హృదయపూర్వకంగా స్తుతించు. ఇంకొకరు దేవదాసు గారు అదే రాశారు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో, దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయు మానా. ఆయన ఎన్నో పేర్లు. ఎప్పుడైతే దేవుని స్తుతించావా? నోరు తెలిసి దేవుని స్తుతించావా? ఎల్లప్పుడూ దేవుని స్తుతించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇది మీ విషయంలో దేవుని చిత్తం. ఈ లాభం చేయడం మీ విషయంలో దేవుని చిత్తం. స్తుతించాలి. స్తుతించెదను నిన్ను నేను మనసారా. పాటలు కాదండి, మనస్ఫూర్తిగా దేవుని స్తుతించాలి, హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి. రేపు చెప్తాను, రేపు సాయంకాలం హృదయపూర్వకంగా మనం ఏం చేయాలి. దేవుని హృదయపూర్వకంగా స్తుతించాలి. ఆయన స్తుతించాడు కాబట్టి
8 ఏళ్ల నుంచి రోగం ఉన్న దేవుని స్తుతించడం బాధలేదు. ఒక రోజు వచ్చింది, పేతురు ఐడియా చూశాడు. ఐడియా యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. ఈ రోజు ఎంతమంది టీవీ కార్యక్రమాలు చూస్తూ అనారోగ్యంతో ఉన్నారో, నా మాటలు కాదు, నా ప్రభు మాటలే చెప్తున్నాను. నా బిడ్డ, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచును గాక, యేసు క్రీస్తు నిన్ను ముట్టును గాక, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచును గాక. నీవు లేచి నువ్వు నడవాలి, గంతులేయాలి ఈరోజు దేవుని సన్నిధిలో. స్తోత్రం. యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతను చెప్పగా వెంటనే అతను లేచాడు. లొద్దలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ అతన్ని చూచి ప్రభు దగ్గరికి తిరిగారు. నిన్ను చూచి అనేక మంది ప్రభు దగ్గరికి రావాలి. స్వస్థత కార్యాన్ని చూసి అనేక మంది ప్రభు దగ్గరికి ఆయన స్తుతి హీళ్ళు పొందినాడు, స్వస్థత పొందినాడు. ప్రభు ద్వారా స్వస్థత పొందిన ఉదయకాలం ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు, దిగులు పడద్దు. నీ పరిస్థితులను, నీ స్థితిగతులను మార్చగలిగిన వాడు ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన ఇప్పుడే నీ జీవితంలో కార్యం జరిగించును గాక. ధైర్యం తెచ్చుకో. స్వస్థపరిచేవాడు ఆయన స్వస్థపరిచిన దేవుడు ఉదయకాలం నిన్ను కూడా స్వస్థపరుస్తాడు. 6th క్యారెక్టర్ తబిత. అపొస్తలుల కార్యాలు 9:36. మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసింది. తబిత, బైబిల్లో శిష్యులు ఉన్నారు కానీ శిష్యురాలు అని పిలువబడింది తబిత మాత్రమే. తబిత శిష్యురాలు. చాలా మంది స్త్రీలు ఈ మాటలు వింటున్నారు. మీరు దేవుని శిష్యులుగా బ్రతుకుతున్నారా? శిష్యురాలుగా బ్రతుకుతున్నారా? ఎవడైనా వెంబడింపగోరినలా వాడు తను ఉపేక్షించుకోవాలి. శిష్యురాలుగా జీవించాలంటే ఉపేక్ష ఉండాలి. ఇంకా చాలా మందికి లోకం మీద అపేక్ష పోలేదు. ఉపేక్ష తీసివేసుకున్న రోజే ఉపేక్ష వస్తుంది. ఉపేక్షించుకున్న రోజు శిష్యురాలు అవుతుంది. ప్రభుని జీవితంలో కార్యం చేస్తారు. తబిత ఒక శిష్యురాలు, దొర్కానగా లేడీ ఆమెకు పేరు. భాషాంతరం. సత్క్రియలు ధర్మకార్యాలు. చూడండి ఆమె జీవితం. సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేసి ఉండేది. చిన్న జీవితం అంటే మన జీవితం బాగా పెట్టినారా? మనిషి జీవితం చాలా చిన్నది. సమయం లేదు. 89వ కీర్తన ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. ఎందుకు చెప్తున్నానంటే మనిషి జీవితం చాలా కొద్దిది. 89వ సంకీర్తన 47వ వచనం. నా ఆయుష్కాలము మనందరి ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకున్నాం. చాలా కొద్దిది. ఏదో ఒక తేడా చేయాలి. ఈ చిన్న జీవితంలో మనం దేవుని మహిమపరచాలి. దేవుని కోసం ఏదైనా చేయాలి. చేస్తున్నామా? ఏం చేస్తున్నారు? దొంగ ఆమె ఒక్కదాని గురించి రాశారంటే ఆమె ఎవరు లేరేమో పాపం. ఆమె చనిపోయినప్పుడు కూడా అక్కడ ఉన్న సంఘం పట్టించుకున్నారు ఆమెని. అంటే వద్దుగానం ఎవరు లేరేమో, నానేవాళ్ళు ఎవరు లేరేమో దిగులు పడలేదు. ఏం చేసేది? సత్క్రియలు ధర్మకార్యాలు బాగా చేసింది. ఆ చేసిన సత్క్రియ ఏంటో తెలుసా? ఆ కాడ ఒక సూది ఉంది. ఆ సూదితో విధవరాలు అంగీలు ఉంటుంది. చిన్న పని కానీ దేవుడు మెచ్చిన పని, మంచి పని దేవుడి కోసం చేసింది. హృదయపూర్వకంగా ప్రభుని ప్రేమించింది. మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంది. ఏమన్నా పెట్టిన పేరు రైజుడు ఉండేవాడు. చనిపోయింది కనుక. కానీ పేదలు వచ్చి లేపడాలి. మంచి జీవితం జీవిస్తా ఉంటే, మంచి సాక్ష్యంతో బ్రతుకుతా ఉంటే, దేవుని కోసం ఏదైనా నువ్వు చేయాలని తపన కలిగి నువ్వు దేవుని పనిముట్టుగా వాడబడుతుంటే చచ్చిపోయిన దేవుడిని లేపుతాడు. పునరుద్ధానం జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం మరి ఎన్నటికీ చనిపోడు. దేవుడిని గొప్పగా ఆశీర్వదిస్తాడు.
తమిళ పరిస్థితి తెలుసు, హోప్లెస్ కండిషన్, చనిపోయింది, ఎవరు లేని పరిస్థితి, దిక్కు లేని పరిస్థితి. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీ పరిస్థితి కూడా ఇలానే ఉందా? ఎవ్వరు లేని పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితి, ఏమి చేయలేని పరిస్థితి, ఏ సహాయం, నిస్సహాయ స్థితిలో ఉన్నావా? ప్రభు నిన్ను లేవనెత్తును గాక, ప్రభు నిన్ను దర్శించి లేవనెత్తును గాక. ఇదిగో ఈ రోజు ఆయన పునరుద్ధార శక్తి నిన్ను కమ్ముకొను గాక. ఆఖరి క్యారెక్టర్ అపొస్తలుల కార్యాలు 9:40 యొప్పేలో సీమోను అనే ఒక చర్మకారుని యొక్క బహుదినములు నివసించాడు. సీమోను చర్మకారుడు, బ్లెస్డ్ బై ది లార్డ్, దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వాడు. సీమోను దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చేవాడు. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 10వ వచనంలో అతను మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగలిగాడు. ఆ ఇంట్లో పడుకున్నప్పుడే, సీమోను ఇంట్లో పడుకున్నప్పుడే పేతురికి అన్ని జనుల గురించి దర్శనం ఇచ్చాడు దేవుడు. ఇంటి వారు సిద్ధం చేయొచ్చుండగా సీమోను ఇంటి వారు పేతురు కోసం భోజనం సిద్ధం చేశారు. అతను పరమేశ్వరుడు. దేవుని సేవకులను ప్రేమించిన ఇల్లు సీమోను ఇల్లు, దైవజనుని ప్రేమించిన ఇల్లు సీమోను ఇల్లు. చూస్తున్న నీ ఇల్లు ఏ రోజున దైవ సేవకుల కోసం తెరిచావా? తెరిస్తే సంతోషం. ఈ ముందు కష్టపడి పరిచయం చేస్తున్న దైవజనుని ప్రేమించి ఆహ్వానించుకున్నా, దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చుకున్నా, దైవజనుడు అడుగులు పెట్టే నా ఇంట్లో సీమోను ఇల్లు దీవించుకున్నా. బ్లెస్డ్ బై ది లార్డ్, ఆశీర్వదించుకున్న వాడు సీమోను. ఈ సాయంకాలం, ఈ ఉదయకాలం పేరు పెట్టారా? ఈ పరిశుద్ధాత్మ ఈ 7 వ్యక్తుల్లో నువ్వెలా ఉన్నావు? నీ సాక్ష్యం ఎలా ఉంది? 7 సౌలు చూసాం, విజిటెడ్ బై ద లార్డ్. అననీయ చూసాం, లెడ్ బై ద లార్డ్, దైవాత్మతో నడిపించబడ్డాడు. బర్నబా చూసాం, ఎంబోల్డెడ్ బై ద లార్డ్, దేవుని ద్వారా ధైర్యపరచబడిన వ్యక్తి. తర్వాత పేతురు చూసాం, యూజ్డ్ బై ద లార్డ్, దేవుని చేత వాడబడిన వాడు. ఐడియాను చూసాం, ఐడియా స్తుతి, హీల్డ్ బై ద లార్డ్, దేవుని ద్వారా స్వస్థత పొందినవాడు. తబితా చూసాం, శిష్యురాలు రైజ్డ్ బై ద లార్డ్. సీమోను బ్లెస్డ్ బై ద లార్డ్, సీమోను ఇల్లు ఆశీర్వదించబడిన ఇల్లు. 7 క్యారెక్టర్లు. నీ క్యారెక్టర్ ఏంటి? మన క్యారెక్టర్ ఏంటి? పరిశీలన చేసుకుని దేవా నా జీవితంలో కార్యం చేయాలి, నేను ఇలా ఉండాలయ్యా, దేవుడికి మనం తీర్మానం చేసుకుని సమర్పించుకుని దేవుడు అందరిని ఆశీర్వదించుకున్నాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, దైవ దేవ, ప్రేమ స్వరూపునికి స్తోత్రాలయ్యా. విన్న ఈ మాటలు మా హృదయంలో నిరంతరంగా ఫలింపచేయండి. మా బ్రతుకుల ద్వారా మీరు దర్శించి మాట్లాడిన ప్రతి మాట నిరంతరంగా నీరు పెట్టి ఫలింపచేయండి. 7 వ్యక్తులు అయా మనుషుల జీవితాల్లో దేవుడు చేసే కార్యాలను చూస్తూ వచ్చాము టైటిల్ పెట్టుకొని. మా జీవితాల్లో కూడా 7 వ్యక్తుల జీవితాల్లో కార్యాలు చేసిన దేవుడు, వాడుకున్న దేవుడు, ఆశీర్వాదకరంగా నిలబెట్టుకున్న దేవుడు. మా బ్రతుకులు కూడా ఆ రీతి ఆశీర్వాదకరంగా నిలబెట్టుకున్నవాడి నీకు మహిమ కలిగిన పాత్రలుగా నీ మహిమ కొరకు మేము వాడబడే ధన్యత దయచేయండి. ఎవరైతే శ్రద్ధతో టీవీ దగ్గర కూర్చున్నారో యేసు నామములో వారిని ఆశీర్వదించయ్యా, స్వస్థపరచయ్యా, దీవించయ్యా. మీరు దర్శించిన సమయాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయక, అశ్రద్ధ చేయక తీర్మానం తీసుకొని మీ రక్షణలోకి వచ్చి మీ రక్షణలో మారు మనసు కలిగిన అనుభవంలో వర్తిల్లుటకు కృప దయచేయండి. అయ్యా కుటుంబాలకు మీరు దర్శిస్తున్నారు, స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా బిడ్డలను నిండాలుగా దీవించమని ఈ వారాంతం ఎవరైతే వారి కుటుంబాల శుభకార్యాలు, పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం జరుపుకుంటారో మా సంఘ సభ్యులు బిడ్డల మీద నీ దీవులు సమృద్ధిగా కుమ్మరించమని, సంఘాన్ని, కుటుంబాలను, పరిచయను మిక్కిలి దీవించి ఆశీర్వదించమని, మేము చుట్టూ మీకు కంచెవేయమని, ఏ తెగులు మా బిడ్డల గుడారాలు ధరించారకుండా నీ కృపాక్షేమాలు తోడుగా వచ్చి కీడు నుంచి తప్పించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఆరాధనలో ఏకీభవించిన బిడ్డలందరికీ తీర్మానం తీసుకొని ఆయన ఇష్టలుగా బ్రతుకుటకు ఇష్టపడిన ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి ఇప్పుడు ఎల్లప్పుడూ సంఘమంతటికి పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆయన రాకడ పర్యంతం తోడు ఇండుగాక. ఆమేన్.
గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును.